హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సాయిరామ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. ఇంకా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. డిఎస్సి ప్రాక్టీస్ బిట్స్లో భాగంగా సోషల్ కంటెంట్ గురించి తెలుసుకుందాం. రేఖాంశాలకు సంబంధించి సరికాని అంశం. ఆప్షన్ 1 మధ్యాహ్న రేఖలు, ఆప్షన్ 2 అర్ధవృత్తాలు, ఆప్షన్ 3 నిలువు రేఖలు, ఆప్షన్ 4 వృత్తాలు. రేఖాంశాలకు సంబంధించి సరికాని అంశం ఆప్షన్ 4 వృత్తాలు. నెక్స్ట్ క్వశ్చన్. న్యూఢిల్లీలో సమయం ఉదయం 8 గంటలైతే లండన్లో సమయం ఆప్షన్ 1 ఉదయం 4:30 గంటలు, ఆప్షన్ 2 ఉదయం 3:30 గంటలు, ఆప్షన్ 3 సాయంత్రం 4:30 గంటలు, ఆప్షన్ 4 ఉదయం 2:30 గంటలు. న్యూఢిల్లీలో సమయం ఉదయం 8 గంటలైతే లండన్లో సమయం ఆప్షన్ 4 ఉదయం 2:30 గంటలు. నెక్స్ట్ క్వశ్చన్. పటాల్లో బంజరు భూములు చూపించడానికి వాడే రంగు ఆప్షన్ 1 తెలుపు, ఆప్షన్ 2 లేత నీలం, ఆప్షన్ 3 లేత ఎరుపు, ఆప్షన్ 4 ముదురు ఊదా. పటాల్లో బంజరు భూములు చూపించడానికి వాడే రంగు ఆప్షన్ 3 లేత ఎరుపు. నెక్స్ట్ క్వశ్చన్. పటాల్లో ముఖ్య అంశం కానిది ఆప్షన్ 1 ఎత్తు, ఆప్షన్ 2 స్కేలు, ఆప్షన్ 3 దిక్కులు, ఆప్షన్ 4 రంగులు. పటాల్లో ముఖ్య అంశం కానిది ఆప్షన్ 1 ఎత్తు. నెక్స్ట్ క్వశ్చన్. ఉష్ణోగ్రత విలోమంకు కారణమైనది ఆప్షన్ 1 వేసవిలో భూమికి దగ్గరగా చల్లని వాతావరణం ఉండడం, ఆప్షన్ 2 పగటి కాలం తక్కువగా ఉండటం వల్ల సౌర వికిరణం తగ్గడం, ఆప్షన్ 3 పగటి కాలం ఎక్కువగా ఉండటం వల్ల సౌర వికిరణం తగ్గడం, ఆప్షన్ 4 రాత్రి సమయం తక్కువగా ఉండటం వల్ల భూ వికిరణం ఎక్కువ అవడం. ఉష్ణోగ్రత విలోమంకు కారణమైనది ఆప్షన్ 2 పగటి కాలం తక్కువగా ఉండటం వల్ల సౌర వికిరణం తగ్గడం. నెక్స్ట్ క్వశ్చన్. అగ్నిపర్వత దేశాల్లో సరికాని జతను గుర్తించండి. ఆప్షన్ 1 స్ట్రంబోలి సిసిలి, ఆప్షన్ 2 ఫ్యూజియామా జపాన్, ఆప్షన్ 3 మేయాన్ మలేషియా, ఆప్షన్ 4 కొట్టపాక్సి ఈక్వెడార్. అగ్నిపర్వతం దేశాల్లో సరికాని జత ఆప్షన్ 3 మేయన్ మలేషియా. మిగతా అన్నీ కరెక్ట్ అయినాయి. నెక్స్ట్ క్వశ్చన్. తూర్పు కనుమల్లో ఎత్తైన శిఖరం ఆప్షన్ 1 దొడబెట్ట, ఆప్షన్ 2 అనైముడి, ఆప్షన్ 3 అరోమకొండ, ఆప్షన్ 4 అనంతగిరి కొండలు. తూర్పు కనుమల్లో ఎత్తైన శిఖరం ఆప్షన్ 3 అరోమకొండ. నెక్స్ట్ క్వశ్చన్. దక్కన్ పీఠభూమి యొక్క ఉత్తర అంచు ఆప్షన్ 1 వింధ్య పర్వతాలు, ఆప్షన్ 2 చోటానాగపూర్ పీఠభూమి, ఆప్షన్ 3 సాత్పురా పర్వతాలు, ఆప్షన్ 4 మహాదేవ్ కొండలు. దక్కన్ పీఠభూమి యొక్క ఉత్తర అంచు ఆప్షన్ 3 సాత్పురా పర్వతాలు. నెక్స్ట్ క్వశ్చన్. తాల్చేరు గని దీనికి ప్రసిద్ధి ఆప్షన్ 1 ఇనుము, ఆప్షన్ 2 బొగ్గు, ఆప్షన్ 3 సిలికా, ఆప్షన్ 4 బాక్సైట్. తాల్చేరు గని ఆప్షన్ 2 బొగ్గుకి ప్రసిద్ధి. నెక్స్ట్ క్వశ్చన్. ప్రభుత్వ ఉద్యోగులు ఈ కారణంగా ద్రవ్యోల్బణం వలన ఇబ్బంది పడరు ఆప్షన్ 1 ధరలు పెరగడం వల్ల, ఆప్షన్ 2 ధరలు తగ్గడం వల్ల, ఆప్షన్ 3 డిఏ పొందడం వల్ల, ఆప్షన్ 4 ఇంక్రిమెంట్ పొందడం వల్ల. ప్రభుత్వ ఉద్యోగులు ఆప్షన్ 3 డిఏ పొందడం వల్ల, ద్రవ్యోల్బణం వలన ఇబ్బంది పడరు. నెక్స్ట్ క్వశ్చన్. జీడిపి అనగా ఆప్షన్ 1 అన్ని వస్తు సేవల విలువల మొత్తం, ఆప్షన్ 2 అన్ని అంతిమ వస్తు సేవల విలువల మొత్తం, ఆప్షన్ 3 అన్ని మధ్యంతర వస్తు సేవల విలువల మొత్తం, ఆప్షన్ 4 అన్ని మధ్యంతర అంతిమ వస్తు సేవల విలువల మొత్తం. జీడిపి అనగా ఆప్షన్ 2 అన్ని అంతిమ వస్తు సేవల విలువల మొత్తం. నెక్స్ట్ క్వశ్చన్. అరుణాచల్ ప్రదేశ్లో అతి తక్కువ జనసాంద్రత గల రాష్ట్రం ఎందుకంటే ఆప్షన్ 1 మైదాన ప్రాంతం, ఆప్షన్ 2 కొండలు రాళ్లతో నిండిన ప్రాంతం, ఆప్షన్ 3 వ్యవసాయపరంగా అభివృద్ధి చెందిన ప్రాంతం, ఆప్షన్ 4 కోస్తా ప్రాంతం. అరుణాచల్ ప్రదేశ్ అతి తక్కువ జనసాంద్రత గల రాష్ట్రం ఎందుకంటే ఆప్షన్ 2 కొండలు రాళ్లతో నిండిన ప్రాంతం. నెక్స్ట్ క్వశ్చన్. అంతర్జాతీయ వాణిజ్యాన్ని సులభతరం చేయడం ఈ సంస్థ యొక్క లక్ష్యం ఆప్షన్ 1 ఐబిఆర్డి, ఆప్షన్ 2 ఐఎంఎఫ్, ఆప్షన్ 3 వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, ఆప్షన్ 4 వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్. అంతర్జాతీయ వాణిజ్యాన్ని సరళతరం చేయడం ఈ సంస్థ యొక్క లక్ష్యం ఆప్షన్ 4 వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్. నెక్స్ట్ క్వశ్చన్. నార పంట కానిది ఆప్షన్ 1 పత్తి, ఆప్షన్ 2 పట్టు, ఆప్షన్ 3 జనుము, ఆప్షన్ 4 తేయాకు. నార పంట కానిది ఆప్షన్ 4 తేయాకు. నెక్స్ట్ క్వశ్చన్. లింగ నిష్పత్తి సూచికలో మహిళల సంఖ్యను
డ్యాష్ పురుషుల సంఖ్యతో లెక్కిస్తారు? ఆప్షన్ 1 100, ఆప్షన్ 2 1000, ఆప్షన్ 3 10,000, ఆప్షన్ 4 10. లింగ నిష్పత్తి సూచికలో మహిళల సంఖ్యను ఆప్షన్ 2 1000 పురుషుల సంఖ్యతో లెక్కిస్తారు. నెక్స్ట్ క్వశ్చన్. భీంబెట్కా రాతి గుహలు గల రాష్ట్రం? ఆప్షన్ 1 మధ్యప్రదేశ్, ఆప్షన్ 2 మహారాష్ట్ర, ఆప్షన్ 3 హర్యానా, ఆప్షన్ 4 కర్ణాటక. భీంబెట్కా రాతి గుహలు గల రాష్ట్రం ఆప్షన్ 1 మధ్యప్రదేశ్. నెక్స్ట్ క్వశ్చన్. ప్రత్యక్ష పన్నుల జతను గుర్తించండి. ఆప్షన్ 1 ఆదాయ పన్ను, కస్టమ్స్ పన్ను, ఆప్షన్ 2 కార్పొరేట్ పన్ను, ఎక్సైజ్ పన్ను, ఆప్షన్ 3 కస్టమ్స్ పన్ను, ఎక్సైజ్ పన్ను, ఆప్షన్ 4 కార్పొరేట్ పన్ను, ఆదాయ పన్ను. ప్రత్యక్ష పన్నుల జత ఆప్షన్ 4 కార్పొరేట్ పన్ను, ఆదాయ పన్ను. నెక్స్ట్ క్వశ్చన్. ప్రపంచ బ్యాంకులో 16% ఓటింగ్ హక్కు గల దేశం? ఆప్షన్ 1 యూకే, ఆప్షన్ 2 యూఎస్ఏ, ఆప్షన్ 3 యూఏఈ, ఆప్షన్ 4 జపాన్. ప్రపంచ బ్యాంకులో 16% ఓటింగ్ హక్కు గల దేశం ఆప్షన్ 2 యూఎస్ఏ. నెక్స్ట్ క్వశ్చన్. ఈ నదీ తీరంలో గాంధార మహాజనపదం కలదు? ఆప్షన్ 1 యమున, ఆప్షన్ 2 గంగా, ఆప్షన్ 3 సింధు, ఆప్షన్ 4 గోదావరి. ఈ నదీ తీరంలో గాంధార మహాజనపదం కలదంటే ఆప్షన్ 3 సింధు నది. నెక్స్ట్ క్వశ్చన్. సత్యమేవ జయతే అనే పదం దీని నుంచి గ్రహించబడింది? ఆప్షన్ 1 ఋగ్వేదం, ఆప్షన్ 2 విష్ణు పురాణం, ఆప్షన్ 3 రామాయణం, ఆప్షన్ 4 మండకోపనిషత్తు. సత్యమేవ జయతే అనే పదం ఆప్షన్ 4 మండకోపనిషత్తు నుంచి గ్రహించబడింది. నెక్స్ట్ క్వశ్చన్. మామల్ల వాస్తుశిల్ప కళారూపాన్ని అభివృద్ధి చేసింది? ఆప్షన్ 1 చోళులు, ఆప్షన్ 2 పల్లవులు, ఆప్షన్ 3 గుప్తులు, ఆప్షన్ 4 మౌర్యులు. మామల్ల వాస్తుశిల్ప కళారూపాన్ని అభివృద్ధి చేసింది ఆప్షన్ 2 పల్లవులు. నెక్స్ట్ క్వశ్చన్. వీరి కాలంలో కాకతీయుల రాజధాని హనుమకొండ నుంచి ఓరుగల్లుకు మార్చడం జరిగింది? ఆప్షన్ 1 రుద్రమదేవి, ఆప్షన్ 2 గణపతిదేవుడు, ఆప్షన్ 3 ప్రతాపరుద్రుడు, ఆప్షన్ 4 రుద్రదేవుడు. కాకతీయుల రాజధాని హనుమకొండ నుంచి ఓరుగల్లుకు ఎవరి కాలంలో మార్చడం జరిగిందంటే ఆప్షన్ 4 రుద్రదేవుడు. నెక్స్ట్ క్వశ్చన్. క్రీస్తు శకం 1757లో ప్లాసీ యుద్ధం వీరి మధ్య జరిగింది? ఆప్షన్ 1 బీహార్ నవాబ్ మరియు పోర్చుగీసు, ఆప్షన్ 2 బెంగాల్ నవాబ్ మరియు పోర్చుగీసు, ఆప్షన్ 3 బీహార్ నవాబ్ మరియు ఇంగ్లీషు, ఆప్షన్ 4 బెంగాల్ నవాబ్ మరియు ఇంగ్లీషు. క్రీస్తు శకం 1757 ప్లాసీ యుద్ధం అనేది ఆప్షన్ 4 బెంగాల్ నవాబ్ మరియు ఇంగ్లీష్ మధ్య ప్లాసీ యుద్ధం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్. భారతీయ యుద్ధతంత్రంలో తుపాకులను మరియు మరపిరంగులను ప్రవేశపెట్టింది? ఆప్షన్ 1 అక్బర్, ఆప్షన్ 2 షాజహాన్, ఆప్షన్ 3 బాబర్, ఆప్షన్ 4 హుమాయూన్. భారతీయ యుద్ధతంత్రంలో తుపాకులను మరియు పిరంగులను ప్రవేశపెట్టింది ఆప్షన్ 3 బాబర్. నెక్స్ట్ క్వశ్చన్. మున్సిబ్దారీ విధానం సంబంధించి తప్పుగా ఉన్న వాక్యాన్ని గుర్తించండి. ఆప్షన్ 1 వారు సైనిక బాధ్యతలను కలిగి ఉండేవారు, ఆప్షన్ 2 మున్సిబ్దారీ పదవి వారసత్వంగా వస్తుంది, ఆప్షన్ 3 మున్సిబ్దారులు జాగీర్ల నుంచి పన్ను వసూలు చేస్తారు, ఆప్షన్ 4 మున్సిబ్దారులు ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి బదిలీ అయ్యేవారు. మున్సిబ్దారీ విధానం సంబంధించి తప్పుగా ఉన్న వాక్యం ఆప్షన్ 2 మున్సిబ్దారీ పదవి వారసత్వంగా వస్తుందనేది. నెక్స్ట్ క్వశ్చన్.